Welcome to GK Madhu Sir online classes. టుడే మార్చి 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. దయచేసి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇండియన్ హిస్టరీకి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్సులు కూడా అతి తక్కువ ధరతో 6 months వ్యాలిడిటీతో అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా ఉంది. ఒకసారి చూడండి అంతే, ఓకేనా? కానీ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయట్లేదు, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి ఆలోచించండి. ఓకే, రైట్. చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమేం టాపిక్స్ ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకే, రైట్. రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్, రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్కి సంబంధించిన ఏంటిది అనే విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. రాజీవ్ యువ వికాసం అనేది వార్తల్లోకి రావడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం అనేది ఈ పథకాన్ని తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ను తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం అనేది నిరుద్యోగ యువతకు సంబంధించినది. ఈ రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ ఇది. అందులో ఆ నిరుద్యోగ యువతలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీ నిరుద్యోగ యువతకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చనున్నారు. 5 లక్షల మందికి నిరుద్యోగతకు 6,000 కోట్ల రుణాలను ఇవ్వనున్నారు. మళ్ళీ 60 నుండి 80% వరకు సబ్సిడీని కూడా ఇస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా 60 నుండి 80% వరకు ఈ రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి, ఒక్కొక్క నిరుద్యోగికి 4 లక్షల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా ఇవ్వనున్నారు. అలాగే ఈ స్కీమ్కు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 5వ తారీఖు వరకు లాస్ట్ డేటు. ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు ఆ దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు ఆ అప్లికేషన్లను పరిశీలించిన తర్వాత జూన్ 2 నుండి ప్రభుత్వం ఈ రుణాలను మంజూరు చేయనున్నది. జూన్ 2వ తారీఖు నుండి రుణాలను ఇవ్వనున్నది. అంటే రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ అనేది తెలంగాణలో నిరుద్యోగ యువతకు సంబంధించి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతకు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ఇవ్వనున్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులకు 6,000 కోట్ల రుణాలను ఇవ్వనున్నారు. 60 నుంచి 80% సబ్సిడీ కూడా ప్రకటించారు. ఇది ఒక నిరుద్యోగ యువకుడికి 4 లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వనున్నారు. ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవాలి. ఆ ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు ఆ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత జూన్ 2వ తారీఖున ఎవరెవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్లకు ఆ ప్రభుత్వము రుణాలను మంజూరు చేయనున్నది. ఓకేనా? ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొక పాయింట్. నెక్స్ట్ రెండవది G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం. G20 ఇప్పుడు కాస్త G21 అయిపోయింది. G21 AU ఆఫ్రికన్ యూనియన్ రావడంతో ఆఫ్రికన్ యూనియన్ వచ్చింది. 2023లో G20 సదస్సు ఇండియాలో జరిగినప్పుడు AUకు సభ్యత్వం ఇవ్వడంతో అది ఇప్పుడు G21గా మారిపోయింది. ఆ G21 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. G21 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మార్చి 18 నుండి మార్చి 18 నుండి 20 వరకు ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి? ఈ G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సౌత్ ఆఫ్రికాలో జరిగితే దాని యొక్క థీమ్ మనకు కావాలి. ఆ థీమ్ ఏంటంటే సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ
అంటే సాలిడారిటీ, సమానత్వము, స్థిరత్వము అనేది దాని యొక్క థీమ్. యాక్చువల్గా 2025లో ఓవరాల్ G20 సమావేశం ఎక్కడ జరగబోతుంది? ఇప్పుడు G21 అంటున్నారు. ఓవరాల్ G20 సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. 2025లో ఓవరాల్ G20 సమావేశం ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. అది 20వ G20 సమావేశం. మనకు లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 15 అండ్ 16 15-16 తేదీల్లో 19వ G20 సదస్సు ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరగబోతుంది? సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. ఏది 2025లో G21 సదస్సు ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో. అందులో భాగంగా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మాత్రం రీసెంట్గా మార్చి 18 నుంచి 20 వరకు జరిగిందనం. G20కి సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే 2024లో జరిగింది G20 సదస్సు బ్రెజిల్లో జరిగింది. 2025లో ఎక్కడ జరగబోతుందంటే సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. ఆ తర్వాత 2026లో 21 ఎక్కడ జరగబోతుందంటే అమెరికాలో. అదే 2023లో ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. ఏ సమిట్? G20 అన్నాం. యాక్చువల్గా G5 దేశాలు ప్లస్ G7 దేశాలు ఈ రెండింటికి కూడా G21లో మెంబర్షిప్ ఉంది. G5 దేశాలు అంటే ఏంది? భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా. భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా ఈ G5. G7 అంటే అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ అండ్ బ్రిటన్ అండ్ కెనడా. ఇవి G7 దేశాలు. ఈ 5, 7, 12 వీటితో పాటు ఆస్ట్రేలియా అనే ఒక కంట్రీ, అర్జెంటీనా ఒక కంట్రీ, అలానే ఇండోనేషియా అనే ఒక కంట్రీ, ఆ తర్వాత టర్కీ అనేది, ఆ తర్వాత దక్షిణ కొరియా, ఆ తర్వాత సౌదీ అరేబియా. అవి 12, 13, 14, 15, 16, 17, 18. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇండోనేషియా, ఇంకొక దేశం రావాలి రష్యాతో 19 దేశాలు అయినాయి. 20ది EU యూరోపియన్ యూనియన్, 21 AU ఆఫ్రికన్ యూనియన్. 19 దేశాలు, 2 సంస్థలు ఉన్నాయి. అదే G21. ఆ G21లో ఇటీవల వచ్చిందంటే AU ఆఫ్రికన్ యూనియన్ యూనియన్లో సభ్య దేశాలు 55, యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు 27. AU ప్రధాన కార్యాలయం ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా. EU ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెల్జియం రాజధాని బ్రసెల్స్. ఆ G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరిగింది రీసెంట్గా మార్చి 18 నుండి 20 వరకు. వార్తలో ఉన్న అంశాల్లో ఇది ఒకటి. నెక్స్ట్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశం అనేది వార్తల్లోకి వచ్చింది. మొన్నటి వరకు మన ఇండియా 3వ ప్లేస్లో ఉండే. ప్రపంచంలో అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశాల్లో మన ఇండియా మొన్నటి వరకు 3వ స్థానంలో ఉండే. ఇప్పుడు ఇండియా సెకండ్ ప్లేస్ 2వ స్థానంలోకి రావడం జరిగింది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద నెట్వర్క్ కలిగిన దేశాల్లో ఇండియా 2వ ప్లేస్కి వచ్చింది. 3వ ప్లేస్కి చైనా వచ్చింది. అదే మొదటి ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే అమెరికా మొదటి ప్లేస్లో ఉంది, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది, చైనా థర్డ్ ప్లేస్లో ఉంది. మన ఇండియా మాత్రం సెకండ్ ప్లేస్. మొదటి వరకు థర్డ్ ప్లేస్లో ఉండే, ఇప్పుడు సెకండ్ ప్లేస్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశాలు. అమెరికాలో రోడ్డు నెట్వర్క్ 41,20,000 మైళ్ళు. అమెరికాలో 41,20,000 మైళ్ళ రోడ్డు నెట్వర్క్ కలిగి ఉంది అమెరికా. అదే మన ఇండియాలో అయితే 34,81,727 34,81,725 మైళ్ళు రోడ్డు నెట్వర్క్ కలిగింది. థర్డ్ ప్లేస్ ఎవరంటే చైనాలో రోడ్డు నెట్వర్క్ 26,05,409 మైళ్ళతో థర్డ్ ప్లేస్లో ఉంది చైనా. మన ఇండియా సెకండ్ ప్లేస్, అమెరికా ఫస్ట్ ప్లేస్. మైల్ అంటే ఒక మైలుకు ఎన్ని కిలోమీటర్లు అంటే 1.6 కిలోమీటర్స్. ఒక మైల్ ఈజ్ ఈక్వల్ 1.6 కిలోమీటర్స్ ఒక మైలు. మొదటి వరకు ఇండియా థర్డ్ ప్లేస్లో ఉండే. ప్రపంచంలో అతి పొడవైన రోడ్డు నెట్వర్క్ వెళ్ళిన దేశాలు ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది. థర్డ్ ప్లేస్లోకి వచ్చింది ఎవరంటే చైనా థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చిందంట. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అంటే ఎప్పటికీ 2028 నాటికి
2028 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని లేదా భారత్ అవతరిస్తుందని ఇటీవల మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ ప్రకటించింది. మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ ప్రకటించడం జరిగింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా 2028 నాటికి అవతరించబోతుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొనడం జరిగింది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే అమెరికా, రెండో ప్లేస్లో ఎవరంటే చైనా, మూడో ప్లేస్లో ఎవరంటే ఇండియా, నాలుగో ప్లేస్ ఎవరంటే జర్మనీ. అంటే మనం 2020 నాటికి జర్మనీని ఫోర్త్ ప్లేస్కి వచ్చి మనం థర్డ్ ప్లేస్. మూడో వరకు ఇప్పుడు ప్రజెంట్ జర్మనీ థర్డ్ ప్లేస్లో ఉంది. 2028 నాటికి థర్డ్ ప్లేస్కి పోబోతుంది ఎవరంటే ఇండియా. అది ప్రకటించింది ఎవరంటే మోర్గాన్ స్టాన్లీ అని ప్రకటించడం జరిగింది. ఏ ఇయర్ నాటికి 2028 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. ఆ 2020 నాటికి మనం ఎవరిని క్రాచ్ చేయబోతున్నాం అంటే జర్మనీ అనే దేశాన్ని క్రాచ్ చేయబోతున్నట్లుగా మోర్గాన్ స్టాన్లీ అనేది ప్రకటించడం జరిగింది. ఈ మోర్గాన్ స్టాన్లీ ప్రకారం 1990లో ప్రపంచంలో 12వ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం మనది. 1990లో 12వ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం మనది, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో. 2000 సంవత్సరం నాటికి అది 13వ స్థానానికి పడిపోయింది. 1990లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ 12వ స్థానం. అది 2000 సంవత్సరం నాటికి 13వ స్థానానికి పడిపోయింది. మళ్ళీ 2020 నాటికి అది మళ్ళీ 9వ స్థానానికి వచ్చింది. 2020 నాటికి 9వ స్థానానికి వచ్చింది. మళ్ళీ 2023లో 5వ స్థానానికి వచ్చింది. 2023లో 5వ స్థానానికి. ఇప్పుడు 2028 నాటికి 3వ స్థానానికి ఇండియా రాబోతుందని మోర్గాన్ స్టాన్లీ ప్రకటించడం జరిగింది. 2029 నాటికి ప్రపంచ జీడిపిలో భారతదేశ వాటా 2.5% నుండి 4.5%కి పెరుగుతుందని అంచనా. 2029 నాటికి ప్రపంచ జీడిపిలో భారతదేశ వాటా 2.5% నుండి 4.5%కి పెరగనున్నదని అంచనా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. రైజీనా డైలాగ్ ఇది ఒకటి సమావేశం జరిగింది. రైజీనా డైలాగ్ అనే డైలాగ్ సమావేశం. అంటే భారతదేశ భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక అర్థశాస్త్రముల గురించి చర్చించడం జరిగింది. రైజీనా డైలాగు రీసెంట్గా మార్చి 17 నుండి 19 వరకు 10వ రైజీనా డైలాగ్ అనేది 2025 మార్చి 17 నుండి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది. 10వ రైజీనా డైలాగ్ ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగింది. దీనిలో భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక అర్థశాస్త్రం గురించి చర్చించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే కాలచక్రం, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. కాలచక్రం దేని యొక్క థీము? 10వ రైజిన్ డైలాగ్ యొక్క థీమ్ ఏంటంటే కాలచక్రం, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. ఇది 10వ రైజీనా డైలాగ్ యొక్క థీమ్ అన్నట్టు. ఇది ఈసారి జరిగిన రైజీనా డైలాగ్ ఏంటంటే 10 ఎక్కడ జరిగిందంటే ఢిల్లీ. మార్చి 17 నుండి 19 వరకు జరిగింది. అయితే ఈ రైజీనా డైలాగ్ను నిర్వహించింది ఎవరయ్యా అంటే అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ మన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓఆర్ఎఫ్ అండ్ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఒకటి వార్తలు. రైజీనా డైలాగ్ ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది, అది ఎన్నోది, దాని యొక్క థీమ్ ఏంది, ఎక్కడ ఏం చర్చించారు, అండ్ ఎవరు కండక్ట్ చేశారు అనేది ఇదొక పాయింట్. న్యూస్లోకి వచ్చిన అంశాల్లో ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే ఒక పుస్తకం వార్తల్లోకి రావడం జరిగింది. మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకం. ఈ పుస్తకం ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే భారత్ హాకీ కప్ను గెలుపొంది 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు 1975లో హాకీ వరల్డ్ కప్ వచ్చింది. ఆ 1975లో హాకీ వరల్డ్ కప్ వచ్చిన సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
ఒక పుస్తకం విడుదల చేశారు, అదే మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకం. ఈ మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే హాకీ చరిత్రకారుడైన కే ఆరుముఖం అనే ఒక వ్యక్తి మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకం రాసింది. హాకీ చరిత్రకారుడు కే ఆరుముఖం అండ్ జర్నలిస్ట్ అయిన ఎర్రోల్ డి క్రూజ్ వీళ్ళిద్దరు కలిసి ఈ మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకాన్ని, ఎర్రోల్ డి క్రూజ్ అండ్ కే ఆరుముఖం వీళ్ళిద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. భారత్ హాకీ కప్ని గెలుపొంది 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పుస్తకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. హాకీ వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చిందన్న మనం 1975లో ఇండియాకు హాకీ వరల్డ్ కప్ వచ్చింది. ఆ 1975లో హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? మలేషియాలో జరిగింది. అప్పుడు రన్నరప్ ఎవరంటే పాకిస్తాన్ రన్నరప్. అసలు హాకీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1971లో హాకీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఎక్కడ? స్పెయిన్లో స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ 2026లో హాకీ వరల్డ్ కప్ జరగబోతుంది, 16వది. ఆ 16 హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది? బెల్జియం అండ్ నెదర్లాండ్స్ ఈ రెండు దేశాల్లో హాకీ వరల్డ్ కప్ జరగబోతుంది. మరి హాకీ వరల్డ్ కప్ ఎక్కువ సార్లు వచ్చింది ఎవరు? పాకిస్తాన్కి 4 సార్లు వచ్చింది. మరి ఇప్పటివరకు హాకీ వరల్డ్ కప్ 15 సార్లు జరిగింది, 16 జరగబోతుంది బెల్జియం నెదర్లాండ్స్లో 2026. మరి 15 సార్లు జరిగితే మన ఇండియాకి వచ్చింది ఒక్కసారి అన్నాం. మరి మన ఇండియా నిర్వహించింది మాత్రం 4 సార్లు హాకీ వరల్డ్ కప్ నిర్వహించింది. 1982లో ముంబైలో నిర్వహించింది, 2010లో ఢిల్లీలో జరిగింది, 2018లో భువనేశ్వర్లో జరిగింది, 2023లో మళ్ళీ భువనేశ్వర్ అంటే రూర్కెలా. ఇట్లా ఇండియా హాకీ వరల్డ్ కప్ను 4 సార్లు నిర్వహించడం జరిగింది. హాకీ వరల్డ్ కప్ వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుక్ ఏదంటే మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకం. ఓకేనా? ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చింది. దయచేసి వీడియోని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేసి చెప్తుంటాను. మీరు చేయాల్సింది లైక్ చేయడం అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ కూడా మీకు చెప్పేస్తాను. డోంట్ వరీ. మనకు రాని ఇంగ్లీష్ మ్యాథ్స్ రెండో ఒకటే ప్రాబ్లం, అంతే. ఏదైనా చదివేస్తా. చదువు నాకున్న ఒకటే ఒక ఆయుధం, చదువు తప్ప నాకు ఏమీ రాదు. నేను అన్నిట్లో అన్ఫిట్, ఒక్క చదువు తప్ప దేనికి పనికిరాను నేను. అందుకనే ఒక్కసారి దయచేసి ఆ వీడియోని లైక్ చేస్తలేదు. లైక్ చేయడం వల్ల మీకు నష్టం ఏం జరగదు. నాకేం కోట్లు రావు, మళ్ళీ అటు అర్థం చేసుకోకరు. మీ మామ బాబాయ్ గురించి తప్పుగా అర్థం చేసుకోండి. నాకు కోట్లు ఏం రాదు, నా ఆస్తిపాస్తులు మీకు తెలుసు. నాకేం లేదు, నాకున్న ఆస్తి ఒకటే, ఈ చదువు అనే ఆస్తి ఒకటే నా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకోండి కొంచెం. నెక్స్ట్ 2023-24 కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంది? రీసెంట్ డేటా రావడం జరిగింది. ఆ రీసెంట్ డేటా గురించి చూద్దాం ఒకసారి. యాక్చువల్గా 2021-22 సంవత్సరంలో దేశంలో మొత్తం కాఫీ ఉత్పత్తి ఎంత అంటే 2021-22 సంవత్సరాల్లో దేశంలో మొత్తం కాఫీ ఉత్పత్తి 3.42 లక్షల టన్నులు. 3.42 లక్షల టన్నుల ఉత్పత్తి మన ఇండియాలో కాఫీ ఉత్పత్తి 2021-22లో. అదే 2022-23లో కాఫీ ఉత్పత్తి దేశంలో మొత్తం కాఫీ ఉత్పత్తి ఎన్ని లక్షల టన్నులు అంటే 3.52 లక్షల టన్నుల ఉత్పత్తి. అదే 2023-24 సంవత్సరంలో 2023-24 సంవత్సరాల్లో దేశంలో మొత్తం కాఫీ ఉత్పత్తి 3.60 లక్షల టన్నులు. 3.60 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. 2023-24లో దేశంలో మొత్తం కాఫీ ఉత్పత్తి 3.6 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితే అందులో ఎక్కువ కాఫీ ఉత్పత్తి ఏ రాష్ట్రంలో జరిగిందనంటే 2023-24 డేటా ప్రకారం మొత్తం కాఫీ ఉత్పత్తిలో ఇండియాలో ఎక్కువ జరిగింది కాఫీ ఉత్పత్తి ఎక్కడంటే కర్ణాటక. ఈ కర్ణాటకలో కాఫీ ఉత్పత్తి జరిగింది 2,54,575 టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగింది. 2,54,575 టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగితే ఏది 2023-24 సంవత్సరంలో. అదే రెండవ స్థానం అయితే కేరళ. రెండవ ప్లేస్లో ఏ రాష్ట్రం అంటే కేరళ. ఆ కేరళలో కాఫీ ఉత్పత్తి 73,750 టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగింది కేరళలో. అదే థర్డ్ ప్లేస్ వచ్చి తమిళనాడు. థర్డ్ ప్లేస్ ఏదంటే తమిళనాడు. ఆ తమిళనాడులో కాఫీ ఉత్పత్తి ఎన్ని టన్నులు అంటే 19,340 టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగింది, థర్డ్ ప్లేస్. ఫోర్త్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో 2023-24 సంవత్సరంలో కాఫీ ఉత్పత్తి ఎంతయా అంటే 12,210 టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగింది. 12,210 టన్నుల కాఫీ ఉత్పత్తి. ఫస్ట్ కర్ణాటక, 2 కేరళ, 3 తమిళనాడు, 4 ఆంధ్రప్రదేశ్. అదే 2023-24లో భారతదేశంలో కాఫీ ఉత్పత్తి
3.60 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగింది. మన ఇండియాలో పండించే కాఫీ ఎన్ని రకాలు? 3 రకాలు ఉంటుంది. ఒకటి కాఫియా అరబికా, రెండోది కాఫియా రొబాస్టా, మూడోది కాఫియా లైబీరికా అనే 3 రకాల కాఫీ మన ఇండియాలో పండించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ కాఫీ డే అంటే ఇప్పుడు అక్టోబర్ 1వ తారీఖున ఇంటర్నేషనల్ కాఫీ డే. కాఫీకి సంబంధించి రీసెంట్గా మనం ఒక పాయింట్ కూడా డిస్కషన్ చేశాం. పార్లమెంటు ప్రాంగణంలో అరకు ప్రాంతంలో పండించే అరకు కాఫీని ఒక స్టాల్ పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడానికి మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతిని ఇవ్వడం చెప్పిందని మన గత క్లాసులో చెప్పుకోవడం కూడా జరిగింది. మరి 2023లో కాఫీ సమిట్ కూడా జరిగింది. అంతర్జాతీయ కాఫీ సదస్సు 2023లో 5వ అంతర్జాతీయ కాఫీ సదస్సు కూడా జరిగింది. ఎక్కడంటే బెంగళూరులో జరిగితే దానికి బ్రాండ్ అంబాసిడర్గా టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న వ్యవహరించడం జరిగింది. 5వ కాఫీ సమిట్ 2023లో జరిగింది. ఎక్కడంటే బెంగళూరులో జరిగింది. అంటే 2023-24లో కాఫీ ఉత్పత్తిలో దేశం మొత్తం కాఫీ ఉత్పత్తి 3.6 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగింది. ఇది రీసెంట్ డేటాకి సంబంధించిన పాయింట్, ఇదొక పాయింట్. ఓకేనా. కాఫీ డే ఎప్పుడు అన్నమాట? అక్టోబర్ 1వ తారీఖు. నెక్స్ట్ మరొక పాయింట్, వరుణ అనే నౌకా విన్యాసం, వరుణ అనే నేవీ ఎక్సర్సైజ్. వరుణ అనే నౌకా విన్యాసము మనకు ఫ్రాన్స్ ఈ 2 దేశాల మధ్య వరుణ అనే విన్యాసం భారత్ ఫ్రాన్స్ ఈ 2 దేశాల మధ్య వరుణ అనే విన్యాసాలు స్టార్ట్ అయినాయి. మార్చి 19 నుండి 22 వరకు జరుగుతాయి. ఇది 23వ వరుణ విన్యాసం. ఈ వరుణ 23 ఈసారి జరుగుతున్న వరుణ నేవీ ఎక్సర్సైజ్ ఏంటంటే 23rd మార్చి 19th నుంచి 22 వరకు జరుగుతుంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్యన ఇందులో జరుగుతుంటే ఇందులో మన భారతదేశం నుండి పాల్గొన్న విమాన నౌక ఏదంటే విక్రాంత్ అనే నౌక పాల్గొన్నది. INS అనే విక్రాంత్ పార్టిసిపేట్ చేసింది. అలానే ఫ్రాన్స్ నుంచి విమాన నౌక, ఆ నౌక పేరు అయితేనేమో చార్లెస్ డి గల్లే అనే విమాన నౌక అనేది ఈ వరుణ నౌక విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి మనకు ఫ్రాన్స్కు మధ్యన సైనిక విన్యాసాలు అంటే శక్తి అనేది ఒకటి ఉంది, ప్రింజెక్స్, ఈ 2 విన్యాసాలు దొరుకుతాయి మనకు ఫ్రాన్స్ దేశానికి మధ్య. అదే వైమానిక విన్యాసాలు అయితే గరుడ మనకు ఫ్రాన్స్, అదే మనకు ఫ్రాన్స్కు నౌక అయితే వరుణ. ఈసారి జరిగే వరుణ విన్యాసం ఎన్నో ఎడిషన్ అంటే 23rd. ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటిది? ప్యారిస్. ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే జూలై 14. ఫ్రాన్స్ రెవల్యూషన్ 1789. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్. అదే ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరౌ అని ఆయన ఫ్రాన్స్ ప్రధానమంత్రి. ఫ్రాంకోయిస్ బేరౌ. అధ్యక్షుడైతే ఇమాన్యుయల్ మక్రాన్. ఫ్రాన్స్ రెవల్యూషన్ 1789. ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే జూలై 14. ఫ్రాన్స్ రాజధాని ఏదంటే ప్యారిస్. ఆ ప్యారిస్లోనే మనకు తెలుసు యునెస్కో ప్రధాన కార్యాలయం ఉందని. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనంటే ప్యారిస్లోనే ఉంది. మొన్న 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి? 2024లో ఒలింపిక్స్ జరిగింది ఎక్కడ? 2024లో ఒలింపిక్స్ జరిగింది ఎక్కడంటే ప్యారిస్లో. 33వ ఒలింపిక్స్. ఆ 33వ ఒలింపిక్స్లోనే మనకు ఇండియాకు 6 పథకాలు వచ్చి పథకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. ఆ ప్యారిస్లో ఒలింపిక్స్ జరగడం ఇది 3వసారి. ఫస్ట్ 1999లో జరిగాయి, తర్వాత 1924లో ఒకసారి, 2024లో ఒకసారి, 3 సార్లు ఒలింపిక్స్ జరిగాయి. మన ఇండియాలో ఒలింపిక్స్ జరగలే. ఒలింపిక్స్ ఎక్కువ సార్లు జరిగింది అమెరికాలో ఒలింపిక్స్ 4 సార్లు జరిగాయి. 4 సార్లు. ఇప్పుడు జరగబోయేది కూడా అమెరికాలోనే. ఎక్కడంటే లాస్ ఏంజల్స్. ఒలింపిక్స్ స్టార్ట్ అయింది గ్రీస్ రాజధాని ఏథెన్స్. స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1896, 1896లో ఒలింపిక్స్ స్టార్ట్ కావడం జరిగింది. 1896లో ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు 33 సార్లు ఒలింపిక్స్ జరిగితే ఒలింపిక్స్లో ఇండియాకు వచ్చిన మొత్తం పథకాలు 41 పథకాలు వచ్చాయి ఇప్పటివరకు. ఈసారి 6 పథకాలు వస్తే మొత్తం ఒలింపిక్స్లో ఇండియాకు వచ్చిన సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియాకు వచ్చిన మెడల్స్ ఏంటంటే 41 మెడల్స్ రావడం జరిగింది. ఓకేనా. ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి ఉంది, ఒకటి చూద్దాం. ఇంకోటి ఏంది? 2025 కబడ్డీ ప్రపంచ కప్ 2025లో ప్రపంచ కబడ్డీ జరగబోతుంది. మార్చి 17 నుండి 23 వరకు జరుగుతుంది. మార్చి 17 నుండి 23 వరకు రెండవ ప్రపంచ కబడ్డీ మార్చి 17 నుండి 23 వరకు జరుగుతుంది. ఎక్కడంటే గ్రేట్ బ్రిటన్లో జరగబోతుంది. ఒక 4 నగరాలలో జరుగుతుంది రెండవ ప్రపంచ కబడ్డీ. పురుషులది మహిళలది 2 కూడా జరగబోతున్నాయి. పురుషుల జట్లు అయితే 10, మహిళల జట్లు అయితే 6. పురుషుల జట్లు 10, మహిళల జట్లు అయితే 6 జట్లు పార్టిసిపేట్ చేయబోతున్నాయి.
ఈసారి జరిగేది రెండవ ప్రపంచ కబడ్డీ. ఫస్ట్ ప్రపంచ కబడ్డీ 2019లో జరిగింది. 2019 ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది. అప్పుడు పురుషులు మహిళలు రెండు కూడా భారతే విన్నారు. మళ్ళీ ఇప్పుడు రెండవ ప్రపంచ కబడ్డీ గ్రేట్ బ్రిటన్లో జరుగుతుంది. ఆ గ్రేట్ బ్రిటన్లో 4 నగరాల్లో జరుగుతుంది. 4 నగరాల్లో బర్మింగ్హామ్, కోవెంట్రీ, వాల్లాల్స్, వోల్వర్ హంప్టన్ అనే 4 నగరాల్లో జరగబోతుంది. ఏది ప్రపంచ కబడ్డీ 2025. మళ్ళీ దాని గురించి మనకు ఈ మార్చి 23 అయిపోయిన తర్వాత ఎవరు విన్నరు ఏందనేది మన డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పాయింట్స్. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా తీసుకోండి. మీకు త్వరలో పాలిటీ కోర్స్ కూడా అవైలబుల్ రాబోతుంది. దాని డీటెయిల్స్ నేను ఇస్తాను. ఈ 2 డేస్లో పాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. హిస్టరీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, యాన్సర్ హిస్టరీ చేస్తాను. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కోర్స్ కూడా మన యాప్లో నేను ఇచ్చేది మీకు తక్కువ ధరకే ఇస్తున్నాను. మీకు ఎగ్జామ్ వరకు నేను మీ తోడు ఉంటాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. జై హింద్.